హలో హలో, అందరికీ నమస్కారం. అక్కర్లేదు. ఎవరికి నమస్కారం? పెంటయ్య సార్కి నమస్కారం అమ్మా. చప్పట్లు కొట్టండమ్మా. ఓకే, ఫోటోలు మంచిగా తీయాలి. ఎందుకని? రేపు పొద్దుగాల మళ్ళీ సార్కు చూపించాలి కదా. ఓకే, నీ పేరు ఏం పేరు? లిటిల్ బాయ్. మెల్లగా చెప్పు. ఆకలి అయింది, ఈపులు వలగొడతారు వాళ్ళు. ఓకే, మీ నాన్న పేరు? మిడిల్ బాయ్. మిడిల్ బాయ్. మీ తాత పేరు? ఓల్డ్ బాయ్. నువ్వెన్నో తరగతి చదువుతున్నావు? 10th సెకండ్ ఇయర్. 10th సెకండ్ ఇయరా? ఎందుకని? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం. స్టాండర్డ్ కొరకు. మీ స్కూల్ పేరు ఏం పేరు? రంభా కాన్వెంట్. ఎక్కడుంది? తిరుమలాపురం ఉంది. ఎక్కడ? రాకంచర్లలో ఉంది అది. ఓకే, పర్వాలేదు. నువ్వు డైలీ స్కూల్ అబ్బాయిలు ఎందుకు కొరకు చదువుకోవాలి? కట్నం కొరకు. కట్నం కొరక. అమ్మాయిలు ఎందుకు కొరకు? అమ్మాయిలు ఎందుకు కొరకు చదువుకోవాలి? భర్తలు పోషించనీకే. ఓకే, అమ్మా ఏం చేయాలి? ఫోటో మంచిగా తీయాలి. ఫోటో తీసినప్పుడు మనం ఏం చేయాలి? కళ్ళు ముయ్యాలి, పళ్ళు తెరవాలి. కళ్ళు ముయ్యాలి, పళ్ళు తెరవాలి. నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు? వెళ్ళను. ఎప్పుడు వెళ్తావు? సంవత్సరానికి ఒకసారి వెళ్తాను. అయ్యో, సంవత్సరానికి ఒకసారి వెళ్తావు? అవును. ఎందుకు వెళ్తావు? పాస్ అయ్యానో ఫెయిల్ అయ్యానో చూసుకోవడానికి. నువ్వు పాస్ అవుతావా? ఇన్సల్ట్ చేయ్. ఎందుకని? మంచి మంచి అమ్మాయిలు వచ్చిర్రు. అయ్యో, అమ్మాయిలు అంటే ఏమవుతుంది? పెంటన్న ఈపులు వాళ్ళు కొడతాడు. ఎవరివి? నీవి. నన్నెందుకు కొడతాడు? తోలుకొచ్చి నీవు కదా. ఓకే, గురుగారు ఏం లేదు. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది? శివకుమార్ సార్ కట్ట తీసుకొని కొడతాడే బాబు. ఏం చేయదు. ఏం చెప్పాలి? మేము సైతం అవన్నీ చెప్పాలనా? చెప్తే ఏమవుతుంది? వీళ్ళందరూ చక్కెర కింద కొడతారు. అయ్యో, ఎందుకని? చప్పట్లు కొట్టిండమ్మా. చప్పట్లు అంటే గట్టి కొట్టండి. అవునయ్యా. ఓకే, చప్పట్లు ఎందుకు కొట్టమన్నావు? వెనుక కొంత నిద్ర పోతుంది, నీకు తెలియదు. ఎందుకని? వాళ్ళ లోపల డీజిల్ అయిపోయినాయా బాబు. ఒక అమ్మాయి రండి. ఎలాంటి అమ్మాయి? హాయ్. ఎవరేమే? నా భార్య. నువ్వు చదివేది 10th క్లాస్. అవును. పెళ్లి చేసుకుని చదవచ్చా? చదవచ్చు. నేటి మొక్కలే రేపటి వృక్షాలు. రేపటి వృక్షాలు. నేటి బాలబాలికలే. నేటి బాలబాలికలే రేపటి భార్యాభర్తలు. అవునమ్మా, చప్పట్లు కట్టిండమ్మా. ఈమెవరు? ఏం పేరు? స్వీటీ. ఇంట్లో స్వీటీ. ఆమె పేరేం పేరు? బుచ్చమ్మ. ఎక్కడికి వెళ్ళి? బొంబాయికి వెళ్ళి వచ్చిన ఆమె. ఎందుకని? బొంబాయికి వెళ్ళి లేపుకొచ్చిన. అట్లా మాట్లాడదు. ఒక అమ్మాయి రండి. ఎలాంటి అమ్మాయి? కిరణ్ బేడి లాంటి అమ్మాయి. ఒక అమ్మాయి కిరణ్ బేడి లాంటి అమ్మాయి రండి. చప్పట్లు కొట్టినా మీకి. చప్పట్లు కొట్టి దగ్గర యువతలు. చప్పట్లు ఎందుకు కొట్టమన్నావు? ఇక్కడ. నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? సరిత. ఎక్కడుంటావు? హాస్టల్. మీ నాన్న పేరు? టిక్యా. అరే, నా దోస్తమ్మా. ఎవరు? వీళ్ళ నాన్న నా దోస్తు. ఎక్కడ? 1వ తరగతి ఒకటేసారి చదివాం. ఓకే ఓకే, దగ్గరికి రా. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రాం చూసినావు కదా, సార్ వాళ్ళు చెప్పితే నీకేమనిపించింది? ఒక మాటలు చెప్పు. చదువుకోవాలి, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దు, ఎవరో వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఒకసారి చేతి అమ్మ. నీ చెయ్యి. 10th క్లాసా? ఈ అమ్మ ఏం చెప్తావు? జాతకం చెప్తా. చెయ్యి ఇక్కడి. ఈ అమ్మాయి పేరు ఏం పేరు? నీ పేరు? సరిత. చెప్పింది కదా. నువ్వు నోరు పోయి రాదు, నేను అడుగుతున్నా. ఓకే, ఈ అమ్మాయి రాత్రిపూట కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. అయ్యా, కళ్ళు మూసుకొని నిద్రపోతుందా? ఈ అమ్మాయి అన్నం తినేటప్పుడు నోరు తెరిచి అన్నం తింటుంది. అయ్యా, నోరు తెరిచి అన్నం తింటుంది. ఈ అమ్మాయి రోజు డైలీ స్కూల్కి వెళ్తావా? కాలేజ్కి డైలీ వెళ్తావా? వెళ్ళదు. ఏం చేస్తుంది? ఈమె సగం పోతుంది, సగం సినిమా టాకీస్లు ఉంటుంది. బాబు, ఓకే, ఇక్కడ ఈ విద్యార్థులందరూ బాగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? పిల్లలందరూ బాగా చదువుకొని పైకి రావాలంటే ఏం చేయాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి ఫస్ట్. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళమ్మా నువ్వు. చప్పట్లు కొట్టడం మీకు. ఓకే, విద్యార్థులు బాగా అభివృద్ధి చెందాలంటే చదువుకోవాలంటే ఏం చేయాలి? ఏం లేదు. ఎప్పుడు చదువుకోవాలి? పగలు వండుకోవాలి, రాత్రి చదువుకోవాలి. అవునయ్యా. వండుకున్నప్పుడు ఏం చేయాలి? నెత్తి కింద పుస్తకాలు పెట్టుకోవాలి. నెత్తి కింద పుస్తకాలు పెట్టుకొని పండుకో. వస్తుందా? ఎట్లా? రోబోలాక మైండ్లోకి వస్తుంది. అయ్యో, ఓకే, చాలా విషయాలు చెప్పాలి. ఎందుకని ఎక్కువ చెప్తే ఏమవుతుంది? పెంటయ్య సార్ ఈ పులు వల్ల కొడుతుంది, మన ఇద్దరు వద్దు. అయ్యో, మళ్ళా అవకాశం. ఒక అబ్బాయి రండి. అయ్యా, ఎలాంటి అబ్బాయి? ఒక అబ్బాయి రండి ప్లీజ్. అయిపోయింది ప్రోగ్రాం. ఒక్క రండి. హాయ్ స్వీటీ. ఎందుకని? పలకరియకపోతే కొడుతుందా మీ ఇంటికి పోయినాక? ఒక అబ్బాయి రండి ప్లీజ్. ధైర్యం ఉన్న అబ్బాయి. అమ్మాయిల గ్రేట్ అయ్యో.
ఓకే నువ్వు డైలీ స్కూల్కి వెళ్తావు, డైలీ పళ్ళు తోముతావు, తోమను. ఎందుకని? నెలకు ఒకసారి తోముతావు. డైలీ తోమితే ఏమవుతుంది? పళ్ళు అరిగిపోతాయి. ఓకే. హలో, ఎట్లున్నాడు ఈ అబ్బాయి? పవన్ కళ్యాణ్ లాగున్నాడు. అయ్యో, దగ్గరికి రా. నీ పేరేం పేరు? రామ్ చరణ్. అమ్మ, గొంతు కూడా రామ్ చరణ్ లాగుంది. అయ్యో, పర్వాలేదు. నువ్వు ఇప్పటివరకు ప్రోగ్రామ్ విన్నావు కదా, నీకేమనిపిస్తుంది? శుద్ధి లేకుండా చెప్పు. అమ్మా చెప్పయ్యా. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క ఉన్నా, ఈ రోజు నుంచి ఒక లెక్క ఉంటాం. ఎలా ఎలా చదువుకోవాలి వీళ్ళందరూ? మొత్తం కాన్వర్సేషన్ చేయాలి. అమ్మా ఊకమ్మా. ఎందుకని? డైలీ స్కూల్కి వెళ్తావా? వెళ్తా. డైలీ సండే రోజు దొంగ ఈయన ఏం చేస్తాడు? అస్సలు స్కూల్ కూడా. అయ్యో, ఏం చేస్తాడు? అమ్మాయిలు ఇది చదువుతుంటాడు. బాబా అక్కర్లేదు. ఓకే, బాగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? టైం మేనేజ్మెంట్. ఎవరు చెప్పారు? శివకుమార్ సార్ చెప్పిండు. అయ్యా, టైంను వాడుకోవాలి. పాజిటివ్ థింకింగ్, లిసనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్. నేను ఇంత చెప్తున్నా చప్పట్లు కొట్టుండమ్మా. అక్కర్లేదు. చాలా విషయాలు చెప్పాలి. అక్కర్లేదు. ఎందుకని? వాళ్ళు చాలా ముదురులయ్యా. వీళ్ళు ఏం చేస్తారు? 24 గంటలు సెల్ ఫోన్ వాడతారు. ఎక్కడ వాడరు? బాత్రూంలో మాత్రం వాడరు అయ్యా వీళ్ళు. అవునయ్యా. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం. కనుక హాయిగా నవ్వుతూ ఉండాలని ఆశిస్తున్నాను. నేను వెంకయ్య సార్కి ప్రత్యేకంగా ఎప్పుడు కలవలేదు. శివకుమార్ సార్ ఫ్రెండ్ని, చాలా కార్యక్రమాలు చేశాము. కావాలనే నేను టైం తీసుకున్నాను. లోకలే నేను. నాకు త్రూఅవుట్ స్టేట్లో ఇలాంటి ప్రోగ్రాం చేస్తుంటాను. మీ ఆశయానికి మా ఆశ కూడా తోడవుతుంది. మేము కూడా మీతో సైతమని ఉంటాం సార్. మీరు ఇంత యజ్ఞం లాంటి కార్యక్రమం తీసుకొని మీ కాంబినేషన్ కరెక్ట్ కలిసింది కనుక, ఈవెన్ ఆ టెక్నీషియన్ శేఖర్తో సహా మీరందరూ అద్భుతంగా ఉన్నారు కనుక వాళ్ళందరికీ చప్పట్లు కొట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.